అమ్మా రేణుక, ఆ లక్ష్మిని చూస్తుంటే అది చేసిన అన్యాయాలన్నీ గుర్తొస్తున్నాయే. వెళ్ళి నిలదీసి అడిగేస్తానుండు దాన్ని. అమ్మా అలా చేయకమ్మా, అలా చేస్తే మొదటికే ప్రమాదం. ఏంటే దానికి అంత జడిసిపోవాలా ఏంటి? ఇది నా ఇల్లు, నాకు మాట్లాడే అధికారం కూడా లేదంటావా ఏంటి? అమ్మా మనం కంగారు పడి ఏం చేసినా ఆ లక్ష్మి దాన్ని అనువుగా మార్చుకుంటుంది. అంతేకాకుండా తన గురించి మనకి తెలిసిపోయిందని తనకి తెలిసిపోతుంది. వెంటనే తను జాగ్రత్త పడుతుంది. మరి మనం ఏం చెయ్యలేమా రేణుక? ఆ లక్ష్మి దగ్గర మనం ఓడిపోయినట్లుగా జడిసి బతకాల్సిందేనా? అలా ఆ లక్ష్మికి జడిసిపోయి వణికిపోయి ఎవరు బతకమలేదమ్మా. తనకి ఈ రోజు నుండి అసలు శిశులు అత్త ఎలా ఉంటుందో చూపించు. నేను ఉన్నాను కదమ్మా, పదమ్మా తని పని పడదాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకో అమ్మా, మనం ఏం చేసినా అన్నయ్యకి మాత్రం తెలియకూడదు. అలా తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. తెలిస్తే ఏం చేస్తాడే? అయ్యో అమ్మా, అన్నయ్యకి తెలిస్తే లక్ష్మి అన్నయ్యకి లేనిపోనివన్నీ చెప్పి అన్నయ్య మనసు విరిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంటికి నీకు అన్నయ్యని దూరం చేస్తుంది. అప్పుడు మనమే కదా బాధపడేది. అమ్మో, నువ్వు చెప్పేది అక్షర సత్యం. అయ్యో అయ్యో అయ్యో, నా కూతురికి ఎన్ని తెలివితేటలు. నా కూతురు బంగారం. సరే పదమ్మా వెళదాం, ఆ లక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం. సరే పద పద వెళ్దాం. అమ్మా లక్ష్మి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదత్తమ్మా, వంటంతా అయిపోయింది. అందుకే కాస్త పెరట్లో పనుందని వెళ్తున్నా. ఏమైనా కావాలా అత్తమ్మా? ఈ ఇంటిలో పెత్తమంతా నీదే కదమ్మా, ఏం కావాలన్నా నిన్నే అడగాలి. మరి ఏంటత్తమ్మా ఏమంటున్నారు మీరు? ఏం లేదమ్మా తల్లి, నీ వల్లే ఈ ఇంటికి వెలుగొచ్చింది అంటున్నా. అదంతా సరే గాని ఇంతకీ మీ అమ్మతో మాట్లాడావా? చేశానత్తమ్మా, మీరు అడిగారని కూడా చెప్పాను. అంతేలేమ్మా, తల్లి ఎలా ఉంటుందో అని కాస్త భయం ఉంటుంది. ఎంతైనా తల్లి కదా. అమ్మా నేను అంటున్నానని ఏమనుకో, కానీ నీకు నీ కోడలంటే చాలా ప్రేమ ఎక్కువమ్మా. ఏం చేయమంటావే రేణుక? కానీ కట్నం తేకపోయినా కొడుకు ఇష్టపడి చేసుకున్నందుకైనా ప్రేమగా చూసుకోవాలి కదా. అదేంటమ్మా ఇవ్వకపోవడం ఏంటి? ఇచ్చారు కదా, చిరిగిన చీరలు, అరిగిన సామాన్లు. అయినా పెళ్లి రోజు చుట్టాల దగ్గర ఎన్ని అవమానాలు పడ్డామో అవన్నీ మర్చిపోయావా అమ్మా? వదినా, మీరు అలా అనడం బాగాలేదు వదినా. మా సంగతి అంతా తెలిసే కదా వదినా, మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంది. ఏంటే లక్ష్మి, నా ముందే నా కూతురికి అన్ని మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం నీకు? అత్తమ్మా అలా కాదత్తమ్మా, వదిన ఏమంటున్నారు మీరు కూడా విన్నారు కదా అత్తమ్మా. అవునా? అంతలా నా కూతురు నిన్నేమనేసిందని? అయినా రేణుక అనే దానిలో తప్పేముంది? నువ్వేమైనా ఇంటికి వజ్ర వైడూర్యాలు తెచ్చావా ఏంటి? అత్తమ్మా మీరేనా ఇలా మాట్లాడుతుంది? అసలు మీకేమైంది అత్తమ్మా? మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా వింతగా ప్రవర్తిస్తున్నారే. ఎప్పుడు లేనిది అక్షయ్ మీద కూడా కోపం చూపిస్తున్నారు. ఏం లక్ష్మి, ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? అంటే నీ దృష్టిలో నాకు దెయ్యం పట్టింది అంటావా? అని శారద లక్ష్మి చెంప మీద కొడుతోంది. అత్తమ్మా మీరు నన్ను కొట్టారా? ఇలా మీరు నన్ను కొట్టడం ఏంటత్తమ్మా? చంపలేదు, సంతోషించు. నా ముందే నా కూతుర్ని అన్నిని మాట్లాడుతున్నావు. నా ముందే నా కూతురికి అన్నిని మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? అయినా నిన్ను నా కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నందుకే నువ్వు ఇలా తయారయ్యావు. వెళ్ళి పని చూసుకో పో. ఇలా కొంత సమయం గడిచింది. లక్ష్మి, ఈ డబ్బులు బీరువాలో పెట్టు. అవసరం పడి బ్యాంకు నుంచి తీసుకువచ్చాను. సరేనండి. ఏరా నాయనా, ఏంటి ఈ కొత్త అలవాట్లు? ఏమైందమ్మా? ఏం లేదా నాయనా, ఈ మధ్యన నీ పెళ్ళం ఉంటే పక్కన అమ్మ కనిపించడం లేదనుకుంటా. అలా అంటావేంటమ్మా? అయినా ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఏమవ్వడం ఏంటి నాయనా, కనిపిస్తోందిగా. ఇంతకు ముందు ఎలాంటి కాగితాలైనా డబ్బులైనా ఇంటి లావాదేవీలైనా దగ్గరకు వచ్చి మరి అమ్మా ఇలా ఉందమ్మా పరిస్థితి అని చెప్పేవాడివి. ఏం దాచిపెట్టాలి అనుకున్నా నాకే తెచ్చి ఇచ్చేవాడివి. ఇప్పుడు మాత్రం తల్లిని నీ ఎదురుగానే ఉన్నాను, కానీ మీ ఆవిడికి దాయమని ఇస్తున్నావు. అంతేలే అమ్మా, పెళ్ళయ్యాక పెళ్ళం బెల్లం అమ్మ అల్లం అవుతుందని ఊరికే అన్నారా ఏంటి? రేణుక, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకైనా అర్థమవుతుందా? ఎంత వయసు వచ్చింది నీకు? ఒక భర్త, పిల్లలు, ఒక కుటుంబం ఉందిగా. అయినా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? అమ్మా చూసావా అమ్మా, అన్నయ్య నీ ముందే నన్ను ఎన్ని మాట్లాడుతున్నాడో. ఏరా దామోదర్,
దాన్ని అంటావేరా? ఆయన రేణుక అన్నదానిలో తప్పేమైనా ఉందేంట్రా? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? నువ్వే కదా లక్ష్మికి అలవాటు అవ్వాలని బీరువా తాళాలు అప్పగించావు. అందుకే డబ్బులు బీరువాలో పెడుతుందని తనకిచ్చాను. అందులో తప్పేముంది? ఏంటమ్మా నువ్వు? ఏంట్రా దామోదర్ అలా మాట్లాడుతున్నావు? బీరువా తాళాలు ఇచ్చేసినంత మాత్రాన ఈ తల్లికి ఈ ఇంట్లో గౌరవం పెద్దకం పోయినట్లేనారా? అంటే మీరు అంటుందేంట్రా? నేను ఒక మూలన కూర్చొని మీరేసే ఆ 4 మెతుకులు తింటూ కూర్చోవాలా? అలా నిన్నెవరూ అనలేదమ్మా. కావాలంటే ఆ బీరువా తాళాలు నీ దగ్గరే ఉండని. లక్ష్మి, ఆ డబ్బుతో పాటు ఆ బీరువా తాళాలు కూడా అమ్మకి అప్పగించు. ఇకపై అన్నీ తనే చూసుకుంటుంది. సరేనండి. అమ్మా, ఇక నుండి లక్ష్మి దగ్గర కాకుండా డబ్బు నీకే తెచ్చిస్తాను, సరేనా? ఈ మాత్రం దానికే ఎంతో పెద్ద పెద్ద మాటలన్నీ ఆడావు. ఏంటి ఈ ఇంటిలో రోజు రోజుకి పరిస్థితులు ప్రశాంతంగా ఉండటం లేదు? ఏమమ్మా కోడలా, బాధగా అనిపిస్తోందా? నాకు బాధ. ఎందుకత్తమ్మ బాధ? ఎందుకా? ఎన్నాళ్ళు నీకని చూపు మేరల్లో ఉండే ఇంటి పెద్దరికం నీ చేతులతో నా చేతుల్లో పెడుతున్నందుకు. అయ్యో, అవేం మాట్లాడతమ్మా. నాకు మీరిచ్చిన ఈ తాళాల్ని ఎప్పుడు ఈ ఇంటి పెద్దరికం అనుకోలేదత్తమ్మా. మీరు నాకు ఇచ్చిన ఇంటి బాధ్యత అనుకున్నాను. ఇప్పుడు మీరే వచ్చి ఆ ఇంటి బాధ్యతని నాకు ఇచ్చేయడం నాకు ఇంకా మనశ్శాంతిగా ఉందత్తమ్మా. అయినా మీలాంటి పెద్దవారి చేతుల మీద ఈ ఇంటి బాధ్యత ఉన్నప్పుడే ఈ ఇల్లు చక్కగా నడుస్తుంది. సరే అత్తమ్మా, అక్షయ్కి అన్నం పెట్టాలి, నేను వెళ్తాను. అమ్మా, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. తాళాల్ని తిరిగి తీసుకొని, లేదంటే ఈ డబ్బుని కూడా వదిన వాళ్ళ అమ్మవారి ఇంటికి చేరవేసేది. ఇప్పుడు తాళాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అంటే డబ్బులు మన ఇంట్లోనే ఉంటాయని మాట. మరి చూస్తూ చూస్తూ ఇంత డబ్బు పోతుంటే ఎలా ఊరుకోమంటావే రేణుక? పాపం ఇదంతా నా బిడ్డ రాత్రింపవళ్ళు కష్టపడి సంపాదించింది. దాన్ని తేరగా వచ్చినట్లు వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపిస్తానంటే ఊరుకుంటానా ఏంటి? ఇలా రాత్రి అవుతుంది. నాకు ఏదైనా కథ చెప్పవా? ఏం నాయనా, ఎప్పుడు నీతో ఆడుకోవడం, నీ కథలు చెప్పడం, ఇవేనా ఏంటి మా పనులు? ఇంకే పనులుండవా మాకు? అదేంటి నానమ్మ, నువ్వు నేను కలిసే కదా ఎప్పుడు ఆటలాడుకుంటాం. అలాగే రాత్రైతే నువ్వు నాకు కథలు చెప్పేదానివి కదా. అయినా నీకిప్పుడు ఏమైంది నానమ్మ? నీకు దెయ్యం ఏదైనా పట్టిందా ఏంటి? ఎలా ప్రవర్తిస్తున్నావు? అమ్మా, చూసావా వీడి పొగరు? ఇదంతా వీడమ్మ నేర్పించిందే. ఎందుకత్తా ఎప్పుడు చూడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చాడీలు చెప్తూనే ఉంటావు? అంతేకాదు ఎప్పుడు చూడు ఇక్కడే ఉంటావు, కానీ కనీసం మామయ్యని బావని తీసుకునే రావు. బావని తెచ్చుంటే ఇద్దరం కలిసి ఎంచక్కా ఆడుకునే వాళ్ళం కదా. నీకు ఎంత పొగర్రా? నన్నే ఈ ఇంట్లోనే ఉంటావా అని పెద్ద పెద్ద మాటలన్నీ ఆడుతున్నావు అని రేణుక అక్షయ్ని కొడుతుంది. అమ్మా, అమ్మా. అక్షయ్, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, అత్త నన్ను అని జరిగిందంతా ఏడుస్తూ చెప్తాడు అక్షయ్. ఏంటి, అత్త నిన్ను ఇంతలా కొట్టిందా? సరే పద నాన్న, అత్తయ్యనే అడుగుదాం. ఏమండి, ఈ మధ్యన అత్తమ్మ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయండి. అసలు అక్షయ్తో ఇది వరకు ఉన్నట్లు అసలు ప్రవర్తించడమే లేదు. ఎప్పుడు చిన్న విషయానికి కూడా తనపై కోప్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా తనపై చేయి చేసుకున్నారు. అసలు అత్తమ్మ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదండి. నాన్న, ఇప్పుడు కూడా నాన్నమ్మకి కథ చెప్పమని అడుగుదామని వెళ్ళాను, కానీ అత్త నన్ను కొట్టింది నాన్న. అవునా? ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు లక్ష్మి? సరే పద, విషయం ఏంటో కనుక్కుందాం. అమ్మా, రేణుక, ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు? చిన్న పిల్లాడని కూడా చూడకుండా కథ చెప్పమని వస్తే కొట్టడం ఏంటి? ఏం రేణుక, నీకు ఒక కొడుకు ఉన్నాడుగా, చిన్నపిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు? మరి చిన్నంతరం పెద్దాంతరం లేకుండా నీ కొడుకు అన్నన్ని పెద్ద మాటలు ఆడొచ్చారా దామోదర్? అంతలా ఏమనేశాడమ్మా అక్షయ్? నీ చెల్లెలు రేణుక ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటుందంట. మొగుడు పిల్లల్ని పట్టించుకోవడం లేదు అంటున్నాడు. వయసులో పెద్దదాన్ని, నాకు దెయ్యం పట్టింది అంటున్నాడు. నాన్న, నానమ్మ అబద్ధం చెప్తోంది. నేను బావని తెచ్చుంటే ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం కదత్తా అని అడిగాను. అయినా నానమ్మ, నీకు ఏమైందో నాకు అర్థం కావటం లేదు. నువ్వే కదా నానమ్మ నాకు అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పావు. మళ్ళీ నాన్నతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నానమ్మ?
అమ్మా ఏమైందమ్మా నీకు? చిన్నపిల్లవాడితో మీకు పంతాలేంటమ్మా? అయినా పసిపిల్లవాడిని అలా కొడతారా? ఒకప్పుడు అక్షయ్ మీద చిన్న మాట కూడా పడనిచ్చేదనివి కాదు, ఇప్పుడేమో ఏకంగా వాడిని నువ్వే కొడుతున్నావు. పద్ధతి ఏం బాగాలేదమ్మా. ఏంట్రా దామోదర్, నన్నే నిలదీసి అడుగుతున్నావు? అయినా మా మీదకి ఇలా ఉసుగొలిపింది మీ ఆవిడే కదా. ఈ మధ్య నీ పెళ్ళానికి మేమంటే పీకల దాకా కోపాలుందిలేరా. అమ్మా, నేను నీలాగా చెప్పుడు మాటలు వినే రకాన్ని కాను. అంతేకాదు, ఇలాంటివి ఇక మీదట ఈ ఇంట్లో జరిగితే ఊరుకునేది లేదు. ఇదే చెప్పడం, ఇంటిలో అందరికీ గొడవలు చాడీలు చెప్పడాలు అలాంటివన్నీ మానుకొని మంచిగా ఉంటే అందరికీ మంచిది. అమ్మా, చూసావా అమ్మా, నేను నీకు సహాయం చేయడానికి ఈ ఇంట్లో ఉంటే ఎన్ని నీ మాటలు పడాల్సి వస్తుందో. నేను ఇంకా ఈ ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదమ్మా. నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నా అమ్మా. ఊరుకోవే రేణుక, ఎవరో ఏదో అన్నారని అమ్మని ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా? రేపు పొద్దున్నే మీ అన్న పనికి వెళ్తాడు కదా, అప్పుడు ఆ లక్ష్మి పని పడదాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టవే రేణుక. ఎలాగో ఒక 4 రోజులు ఉండి వెళ్దామని వచ్చావు, ఈ అమ్మ కోసం ఇంకో 4 రోజులు ఉండమ్మా. సరే అమ్మా, నీకోసమే ఉంటున్నా, కేవలం నీకోసమే ఉంటున్నా అమ్మా. పోనీలే తల్లి, నా కొడుకు అర్థం చేసుకోపోయినా కూతురివి నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఈ తల్లిని. అలా మరుసటి రోజు ఉదయం, ఏమే లక్ష్మి, నీకు ఎంత ధైర్యమే? నేనేం చేశాను అత్తమ్మా? అత్తమ్మ అంటే అత్తమ్మ, నా కూతుర్ని నా కొడుకు ముందు ఇరికించి వాడితో తన్ని తిట్టించావు. వాడికి లేనిపోనివన్నీ చెప్పి అన్న చెల్లెడి మధ్య గొడవలు పెడతావా? అవునులే, నీకంటూ ఒక అన్నో అక్కో ఉంటే ఆ బాధ ఏంటో తెలుసుందును. నువ్వు అంత చనువిచ్చావు మరి. నీ కోడలు అత్తమ్మ అని అనగానే కరిగిపోతావు కదా. ఒక మంచి లేదు, ఒక మర్యాద లేదు, గౌరవం అయితే అస్సలు లేదులే. అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తూనే నీ వెనకతల గోతులు తవ్వుతోంది నీ కోడలు. వదిన, మీరంటున్నట్టు నేనెప్పుడూ అత్తమ్మని తక్కువ చేసి చూడలేదు. ఆవిడికి ఎప్పుడూ గౌరవంగానే చూశాను. తన్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు నా పరంగా. అలాగే నేను మీ అన్నయ్యకి మీ మీద ఏం చెప్పలేదు వదిన. మీరు అక్షయ్ని కొట్టారనే కోపం మీదే మీ అన్నయ్య మీ మీద కోప్పడ్డారు, అంతే. లక్ష్మి, ఈ మధ్యన నీ గొంతు బాగా ఎక్కువ అవుతోంది. ఎవరు అండ చూసుకొని ఇలా రెచ్చిపోతున్నావు? అత్తమ్మ, మీరు కూడా అలా అంటారేంటత్తమ్మ? నేను ఎలాంటిదన్నా మీకు తెలీదా? ఇదిగో లక్ష్మి, నీకు నా మీద ఏ మాత్రమైనా గౌరవం ఉంటే ఇంకెప్పుడు రేణుక మాటని ఎదురు చెప్పకు. అలాగే మన మధ్యన ఏ మాటామంతి ఉన్నా అది మన మధ్యనే ఉండాలి గాని మీ ఆయన వరకు వెళ్ళకూడదు. అలా కాదని నువ్వు చెప్పావంటే నీ కొడుకు అక్షయ్ మీద ఒట్టు. అత్తమ్మ, మన మధ్యన మాటలకి మనస్పర్ధాలకి ఆ పసివాడు ఏం చేశాడత్తమ్మా? చిన్న పిల్లాడు వాడు. వాడి మీద ఎందుకు అత్తమ్మ ఒట్టు వేయడం? అయినా మీరు ఈ ఇంటికి పెద్దవారు. నేను మీకు చెప్పేది ఏముందత్తమ్మా? ఏంటే నా మాటకే ఎదురు చెప్తున్నావు? చంపేస్తాను, జాగ్రత్త. కూటికి టికానా లేని నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకున్నా, నా మీదే కోపం చూపిస్తావా? ఇక నుండి నువ్వు నన్ను అత్తమ్మ అని కాదు, అత్తయ్య గారు అని పిలవాలి. నీకు ఇక నుండి మంచి మర్యాద అంటే ఏంటో నేను నేర్పిస్తాను. ఇవన్నీ నా కొడుకు వరకు వెళ్ళాయా? తెలుసుగా నా సంగతి. నేనసలే మంచిదాన్ని కాదు చెప్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.